అవును, నువ్వు కలెక్టర్ అవ్వాలనుకునే దానివి కదా. నా సజెషన్ ఏంటంటే నువ్వు లాయర్ అవ్వు. నువ్వు వాదిస్తే మంచోళ్ళని ఎదవలని నమ్మిస్తావు, ఎదవలని మంచోళ్ళు అని ప్రూవ్ చేస్తావు. నీకు ఆ ప్రొఫెషన్ బాగా సెట్ అవుతుంది. మీరు తిట్టినా ఈ నిమిషం మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది. చెప్పావు కదా, ఇక వెళ్ళు. అలా కాదు, మీరు నన్ను ఇంటికి తీసుకురాకపోతే నాకు తల్లి స్థానంలో నందితమ్మ, అత్తమ్మ స్థానంలో మల్లిక మేడం నా జీవితంలో ఉండేవారే కాదు. ఎందుకో ఈ నిమిషంలో మీరు నన్ను పట్టుబట్టి ఎస్టేట్ నుంచి ఇక్కడికి తీసుకురావడం గురించి తప్ప ఇంకా ఏ విషయం గురించి ఆలోచించాలని అనిపించడం లేదు. ఈ ఇంటితో నాకొక బంధాన్ని ఇచ్చింది మీరు. ఇక్కడున్న వాళ్ళని నాకు దగ్గర చేసింది మీరు. నా నవ్వులన్నీ నీకే, నా జంట నువ్వుంటే వెన్నెల మధుమాసం, నీ తోడు లేకుంటే వేసంగి వనవాసం. ఈ విషయంలో నేను మీకు చాలా రుణపడి ఉంటాను సార్. చాలా థ్యాంక్స్. నా ప్రేమ గీత నువ్విలా జతగా నిలిచి నా కలలు పండెనంట. వామ్మో, ఇది ఎంత మాయ చేస్తుందంటే ఒక్కొక్కసారి తను చేసేవన్నీ మర్చిపోయి నేనే తనని బాధ పెడుతున్నానా అనిపిస్తుంది. ఉఫ్. నేను కాబట్టి కంట్రోల్డ్గా ఉన్నాను. అదే ఇంకెవరైనా అయ్యుంటే ఈ పాటికి సరెండర్ అయిపోయేవాడు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ కార్తీక్. ఏంటి, ఏదైనా వెతుకుతున్నారా? మన కంపెనీకి సంబంధించిన బడ్జెట్ ఫైల్ ఇక్కడే పెట్టాను, అది కనిపించడం లేదు. ఆ ఫైల్ మార్నింగ్ మల్లిక మేడం అడిగారు. ఎందుకు తెలీదు, కానీ ఆ ఫైల్ తనే స్టడీ చేస్తానంటే క్యాబిన్కి పంపించమంటే పంపించాను. అవునా? పోయిన వారం నన్ను చూడమని చెప్పారే. ఇక్కడ షేర్స్ ఆడిట్ ఫైల్ ఉండాలి, అదేది? అది కూడా మల్లిక మేడమే తీసుకున్నారు. మ్యామ్, నాకు ఒక 2 రోజులు లీవ్ కావాలి, రేపు ఎల్లుండి. ఊరెళ్తున్నావా? అవును, ఒకసారి నాన్నని చూసొస్తాను. వెళ్ళిరా కార్తీక్. ఊర్లో అందరినీ అడిగానని చెప్పు. నాకు ఊరికి రావాలనే ఉంది. మరి ఒకసారి రావచ్చు కదా. పెళ్ళయ్యాక ఒక్కసారి కూడా నువ్వు ఎస్టేట్కి రాలేదు. రేపు నేను ఊరెళ్ళినా అక్కడ ప్రతి ఒక్కరూ నీ గురించే అడుగుతారు, మా వసుంధర ఎలా ఉంది అని. నువ్వు ధృవ సార్తో వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు కంపెనీ పనుల్లో ఇద్దరం బిజీగా ఉన్నాం, తర్వాత వీలు చూసుకుని వెళ్తాం. సార్ మీతో వస్తారా మేడం? అంటే అది కేవలం శ్రేయోభిలాషిగా మాత్రమే అడుగుతున్నాను. నువ్వు ధృవ సార్ విడాకులు తీసుకోవాలనుకుంటున్నారా?
దీని గురించి చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్తాను. కాదని మాత్రం చెప్పలేదు. అవునని కూడా కన్ఫర్మ్ చేయలేను. వసుంధర, నువ్వు చాలా మారిపోయావు. పరిస్థితులు అందరినీ మారుస్తాయి. మరీ ఇంతలానా? ఎస్టేట్లో ఏ చిన్న విషయం జరిగినా నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చే వసుంధర ఇప్పుడు నేనేం జరిగిందని అడుగుతున్నా నోరు మెదపటం లేదు. చెప్పాను కదా కార్తీక్, ఎప్పుడు ఎవరికి ఏ విషయం చెప్పాలో అప్పుడు ఖచ్చితంగా చెప్తాను. అప్పటి వరకు నీకిస్తున్న ఈ మర్యాదని కాపాడుకో. నేను కూడా మర్యాద తప్పి మాట్లాడట్లేదు మేడం. నా దృష్టిలో వసుంధర అంటే కేవలం నేను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయే కాదు, చిన్నప్పటి నుంచి నాతో పాటు కలిసి పెరిగిన అమ్మాయి, నాతో స్నేహంగా తిరిగిన అమ్మాయి, ప్రతి కష్టంలోనూ ఉన్న అమ్మాయి. తన కష్టంలో చిన్న ఓదార్పునవుదామని అడిగాను. అంతకు మించి వేరే ఉద్దేశమేం లేదు. కార్తీక్, నీకు వేరే ఉద్దేశం ఉందని నేను అనడం లేదు. నిజంగా నా కష్టం తీర్చాలి అనుకుంటే నీ వల్ల నేనెప్పుడూ తలదించుకునే పరిస్థితి నాకు తీసుకురాకు. అయినా నాకు కష్టం ఏంటి? నిజంగా నేను కష్టాలు పడుతుంటే పెళ్లిలో అంత గొడవ జరిగినా మల్లిక మేడం ఇక్కడ పని చేయడానికి నీకు అవకాశం ఇచ్చేవారా? మొన్నటికి మొన్న హోటల్ రూంలో లేనిపోని నిందలు మోపినా నా గురించి ప్రెస్ మీట్ పెట్టి అందరి ముందు నేనే తప్పు చేయలేదని నిరూపించేవారా? నా ఇంట్లో నన్ను మహారాణిలా చూసుకుంటున్నారు అని చెప్పడానికి ఇవి రెండు సరిపోవా? నువ్వు ఏం విన్నావో ఎవరు చెప్పారో నాకు తెలియదు, కానీ ఎస్టేట్లో కూలి పని చేసుకుంటున్న నాకు కోడలిగా కంపెనీలో ఇంట్లో అన్ని హక్కులు ఇచ్చి నన్ను ఎప్పుడూ తలెత్తుకునేలా చేస్తున్నారు ఆ ఇంట్లో అందరూ. వాళ్ళ గురించి నేను బాధపడుతూ నేను చెప్పుకోవాల్సింది ఏముంది? అర్థమైంది. సారీ మేడం. వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వినడం కాదు కార్తీక్. నా కళ్ళలోకి చూడు, నిజాలు నీకే కనిపిస్తాయి. మన హైవే కాంట్రాక్ట్కి బిడ్ అమౌంట్ ఫిక్స్ చేయాలి. ఒకసారి ఆ ఫైల్ పంపించండి. మేడం, అది కూడా మల్లిక మేడం రాజీవ్ సార్కి హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. పొద్దున్నే సరిగా ఫైల్ ఇచ్చేశాను. తీసుకురమ్మంటారా? వద్దు, నేనే సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. ఇంకా మీరు వెళ్ళొచ్చు కార్తీక్. యువర్ లీవ్ ఈజ్ శాంక్షన్డ్. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వసుంధరా. సార్, నేను ఆఫీస్ డేటా సబ్మిట్ చేయడంలో ఏదైనా తప్పు చేశానా? లేదే, ఎందుకు అలా అడుగుతున్నావు? మేడం పొద్దున్నుంచి నాకు ఏ పని చెప్పకుండా నా పని కూడా మేడమే చూస్తున్నారు. లేదా మీకు అలాట్ చేస్తున్నారు. నాకు చాలా కంగారుగా ఉంది. చెప్తే సరి చేసుకుంటాను కదా. ఇది టూ మచ్ మల్లిక, టూ మచ్. ఏమైంది రాజీవ్? కూర్చో చెప్తాను. ఏమైంది? అప్పుడు నీ కోపంతోనూ ఇప్పుడు నీ ప్రేమతోనూ మా వసుంధరని కంగారు పెట్టేస్తున్నావు. నేనా? ఏంటే నా మీద కంప్లైంట్స్ చెప్తున్నావా? అదేం లేదత్తమ్మా. నా వల్ల మీకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయేమో
కనుక్కోడానికి వచ్చాను. నీకెందుకలా అనిపించింది? మరి నేను చూడాల్సిన ఫైల్స్ మీరు రాజీవ్ సార్ ఎందుకు చూస్తున్నారు? ఎందుకంటే మా వసుంధరకి త్వరలో పరీక్షలున్నాయి కాబట్టి. నీకు ప్రిపేర్ అవటానికి కూడా టైం చాలా తక్కువగా ఉంది కదమ్మా. అందుకే మీ అత్తగారు నీకు వర్క్ తగ్గించమని, అది మమ్మల్ని చూడమని ఆర్డర్ వేశారు. మీ అత్తగారికి నీ మీద ప్రేమ ఎక్కువైపోయి ఆ వర్క్ లోడ్ అంతా ఆవిడ నెత్తినేసుకున్నారు. నువ్వు చదువు మీదే కాన్సన్ట్రేట్ చెయ్యి. ఆల్రెడీ మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇవి కూడా మమ్మల్ని చేయనివ్వరా? మీరు ఇలా చేస్తే నేను ఎగ్జామ్ రాయను. ఏయ్, పిచ్చన్న పట్టిందా? ఇలా చేస్తే రాయనన్నాను, అసలు రాయనలేదు. నేను టైం టేబుల్ వేసుకుంటాను, అన్ని పనులు ప్లాన్ చేసుకుంటాను. పొద్దున్నే లేచి చదువుకుంటాను. తర్వాత నందితమ్మతో కాస్త సమయం గడిపి ఆఫీస్కి వస్తాను. ఆఫీస్ పనులన్నీ మధ్యాహ్నం వరకు ముగించుకొని సాయంత్రం వరకు తిరిగి చదువుకుంటాను. అదేమంతా పెద్ద కష్టం కాదు నాకు. మీరు ఇలా చేస్తేనే నాకు కష్టంగా ఉంటుంది. యది మీ దగ్గరున్న హైవే టెండర్ ఫైల్స్ ఇవ్వండి. ఇచ్చి ఇదిగో. నేను బిడ్ కొటేషన్ ప్రిపేర్ చేసి ఫైల్ పంపిస్తాను. అప్పుడు స్టడీ చేసి సంతకం పెట్టండి. ఓకే మేడం. మీ దగ్గరున్న షేర్స్ మార్జిన్ ఫైల్స్ కూడా పంపించండి. ఒక 1 వీక్గా మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందో, మార్కెట్ షేర్ ప్రైస్ ఎలా చేంజ్ అయిందో ఎనాలిసిస్ చేయాలి. తొందరగా ఫైల్ పంపించండి. అసలే మా మల్లిక మేడం చాలా పర్ఫెక్షనిస్ట్. టైంకి డేటా ఇవ్వకపోతే ఊరుకోదు. సరే, పంపిస్తానులే. నీకు ఏం మాత్రం ఇబ్బంది అయినా నాకు చెప్పాలి. ఇప్పుడు నువ్వు నాకు ఆఫీస్ వర్క్లో హెల్ప్ చేయడం కన్నా ఎగ్జామ్స్ బాగా రాయడం ముఖ్యం. మా మల్లిక మేడం నేను కాలేజ్ ఫస్ట్ వస్తానని ప్రిన్సిపల్ మేడంకి చెప్పారు. తను చెప్తే నేను చేసి తీరాలంతే. అసలు వెనుకడుగు వేయను. నేను చెప్పానా మల్లిక, తనకి మనం సహాయం చేస్తామన్నా ఒప్పుకోదు అని. ఎవరి కోడలు మరి? అబ్బో, మేము ఒకరికి సహాయం చేస్తామే గాని ఒకరి దగ్గర సహాయం తీసుకోం. ఒప్పుకుంటాం. వసుంధరా, టీ తీసుకో. అక్కడ పెట్టి సుజా. చదువుకుని తాగు, సరేనా? ప్రతి ఉదయం సిద్ధమే కదా విజయానికి వేదికై సదా. ఇది గమనం చేరలేదుగా గమ్యానికి గాలివాటుగా. అను నిమిషం చెప్పలేదుగా మరు నిమిషం విద్య కాదుగా. నీ తోడుగా ధైర్యముండగా ఓటమనే మాట లేదుగా. నాన్న, ఇది ఏది చెప్పలేదే సరే. ఆశయాలే లిఖించనున్నలే పురాసి లిపంటుకుంది స్వేదవేలే. తరం తరం నిరంతరం నీరాజనం నిసాహసం. వసుంధరా, నాన్న,
ఇలా చూడు, ఇదేంటిది? తరం తరం నిరంతరం నీరాజనం నిసాహసం నిశీదిలో ఓకే. చదా ఉషోదయం తరిగిడ తరిగిడ తత్తై తరిగిడ తరిగిడ తత్తై 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 ప్రతి ఉదయం సిద్ధమే కదా విజయానికి వేదికై సదా ఇది గమనం చేరలేముగా గమ్యానికి గాలివాటుగా చేతిలో చిల్లి గవ్వ ఆడటం లేదు. మా నాన్న మాట్లాడే ఛాన్స్ కాదు కదా, కనీసం మొహం కూడా చూడటం లేదు. ఆ ధృవ పరిస్థితి బాగోలేదు. మల్లిక ఆంటీ తన కార్డ్స్ మొత్తం బ్లాక్ చేశారు. తనని డబ్బులు అడగటం అంటే అడుక్కునే వాళ్ళకి గీక్కునే వాళ్ళు తోడు కావటమే. ఇప్పుడు ఏం చేయాలి? మనకి డబ్బులిచ్చి ఒకే ఒక్క సోర్స్ సైమన్ కంపెనీ వాళ్ళు. ఏమైనా లక్ కలిసి వస్తే వాళ్ళే సహాయం చేయాలి. కానీ ఈ మధ్య మనకి అదృష్టానికి మధ్య గేట్ వాల్ ఆఫ్ చైనా నుంచున్నట్టుంది. ఏ పని చేసినా వర్కౌట్ అవ్వటం లేదు. ఎటువైపు నుంచి అదృష్టం కలిసి రావటం లేదు. ఇప్పుడు వీళ్ళు కూడా సహాయం చేస్తారన్న నమ్మకం లేదు. కానీ అది తప్ప మనకి ఇంకో చోటు నుంచి డబ్బు వచ్చే అవకాశమే లేదు. వాళ్ళకి కాల్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి కాల్ చేశారు? నువ్వెలా ఉన్నావో కనుక్కుందామని ఫోన్ చేయటానికి. నువ్వేమైనా నా బావవా బాయ్ ఫ్రెండ్వా? అవసరం రా, అవసరం. ఏం లేదు, నాకు కొంచెం డబ్బు అవసరం ఉంది. ఒక 50,000 ట్రాన్స్ఫర్ చేయగలవా? 50 రూపాయలు అడిగినంత ఈజీగా 50,000 అడిగారు కదండి. నాకు తెలిసినంతలో వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా అలానే ఇస్తున్నాను కదా. మీరిచ్చిన లాస్ట్ ఇన్ఫర్మేషన్ వసుంధర కార్తిక్ ఒకే హోటల్లో స్టే చేశారని చెప్పడం, అది మాకు ఏం ఉపయోగపడలేదు. పైగా మల్లిక మేడం మా మీద పరువు నష్టం దావా వేశారు. మా సీఈఓతో రోజు బూతులు తిట్టించుకుంటున్నాం. అది మీరు మాకు చేసిన నష్టమే ఎక్కువ. నష్టం నేనిచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల జరగలేదు. మొదట్లో అది మీకు బాగానే కలిసొచ్చింది. పేపర్లు, న్యూస్ ఛానల్స్లో వసుంధర క్యారెక్టర్ గురించి, మల్లిక గురించి చాలా కథలే రాశారు. అది మీకు ప్లస్ అయింది. సడన్ గా ఆ ఎస్ఏ అప్రూవర్గా మారి ఇరికించమని అడిగింది మీరని చెప్పాడు. దాంతో సీన్ రివర్స్ అయింది. అలాంటి ఎస్ఏనా నమ్మేది? నేనిచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీ చేతులతో మీరే నాశనం చేసుకున్నారు. పైగా డబ్బులన్నీ మీ కంపెనీ అకౌంట్ నుంచి పంపించారు. మీరు ఇంత బుర్రలేని వాళ్ళని నేను అనుకోలేదు. ఆ ఇన్ఫర్మేషన్ వేరే కంపెనీకి ఇస్తే దాన్ని చక్కగా వాడుకునేవారు. మీరు తప్పు చేసి నన్ను అనకండి. ఏమైనా అనుకోండి మేడం, మా చైర్మన్ దగ్గర నుంచి స్ట్రిక్ట్ ఆర్డర్స్ వచ్చాయి. ఇక వాళ్ళని పర్సనల్గా టార్గెట్ చెయ్యొద్దని. సరే, మీకు ఆఫీస్కి సంబంధించిన వివరాలు ఏమైనా కావాలా? వాళ్ళు హైవే కాంట్రాక్ట్ కోసం ఫైల్ చేస్తున్నారని తెలిసింది. దాని బిడ్ అమౌంట్ తెలిస్తే మీకు డబ్బులు ఇస్తాం. అప్పుడు ఎటు డబ్బులిస్తారు? నాకు ఇప్పుడు అవసరం. ముందు 50,000 పంపించండి. తర్వాత ఆ బిడ్ అమౌంట్ తెలుసుకుని మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సరే మేడం. చైర్మన్ గారి దగ్గర పోయిన పరువు తిరిగి తెచ్చుకోవాలంటే తను చెప్పినట్టు వినాల్సిందే. వాళ్ళకి కాంట్రాక్ట్ మిస్ అయితేనే ఇక్కడ బాస్ చల్లబడతాడు.
మ్మ్. హైవే కాంట్రాక్ట్ పర్సనల్గా నాన్న వసుంధర చూస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఆ అమౌంట్ తెలుసుకోవటం ఎలా పాసిబుల్ అవుతుంది? వీళ్ళకా మాటిచ్చాను, ఎలాగైనా తెలుసుకోవాలి, లేదంటే డబ్బులొచ్చే ఈ ఒక్క సోర్స్ కూడా పోతుంది. అత్తమ్మా, దిగకు. మీరింకా పడుకోలేదా? నా కోడలు ఇంత కష్టపడుతుంటే కనీసం కాఫీ ఇవ్వకూడదా? తాగుతూ చదువుకో. మీరిలా చేస్తే నాకు ఇబ్బందిగా ఉంది. అయితే మళ్ళీ పాత మల్లికనైపోమంటావా? ఇంకా రాజీవ్ గురించి ఆలోచిస్తున్నావా? దిగులుగా ఉన్నావు. రేపటి పరీక్ష గురించమ్మా. నాకు ఎకనామిక్స్ సరిగా రాదు. అయితే నీకు ఒక టిప్ ఇస్తాను. ధ్రువ చేత చెప్పించుకో. వాడు ఎకనామిక్స్ లో టాప్. ధ్రువానా? మ్మ్. కానీ మనం వెళ్ళి అడిగితే పోజ్ కొట్టేస్తాడే. ఫ్రీగా అక్కర్లేదులే, డబ్బులిస్తా. ఈ ధ్రువాన్ని ఎవ్వరూ డబ్బులతో కొనలేరు. పోనీ నీకేం కావాలో అడుగు, అదే చేస్తాను. అమ్మా, ఏమడిగినా చేస్తావా?